ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రభు నామమునకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే భయపడక సువార్త ప్రకటింపుము అనే అంశం మీద ఈరోజు మీకు బోధించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. యు స్ప్రెడ్ ద గాస్పల్ ఫియర్లెస్లీ. సువార్త ప్రకటనకు నువ్వు భయపడే అవసరం లేదు. ఎంతోమంది సువార్త వీరులు మనకు తెలుసు. సువార్త కొరకు వారు ప్రాణాలు అర్పించినారు. సువార్త కొరకు వారు హతసాక్షులైనారు. సువార్త నిమిత్తం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. సువార్త అనేది మతం కాదు, ఇట్స్ నాట్ ఎ రిలీజన్. సువార్త చాలా విలువైంది, ప్రాణం పెట్ట తగినది. అది సువార్త ఒక వ్యాపారం కాదు, నువ్వు డబ్బులు కూడగొట్టుకొని నువ్వు ఆనందించడానికి. సువార్త అంటే ఆత్మల భారం. సువార్త అంటే నశించిపోయే వారి కొరకు నీ జీవితాన్ని నీవు సమర్పించుకుంటున్నావు. సువార్త అంటే సుఖభోగం కాదు, పేరు ప్రతిష్టలు కావు, స్థానమానాలు కావు. సువార్త అంటే ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం కాదు. సువార్త మతములో మనుషులను కలుపుకోవడం అంతకంటే కాదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఈ హిపోక్రెట్స్, మీరు వేషధారులు. మీరు ఒక వ్యక్తిని మతములో కలుపుకోవడానికి మీరు సముద్రం అంతా చుట్టొస్తారండి, భూమినంతా చుట్టొస్తారండి. మీ ఉద్దేశం చెడ్డది, మతంలో కలుపుకోవడానికి కాదు. చదువుతున్నాను మత్తయి 23:13 నుండి చదువుతున్నాను. మాథ్యూ 23:13 ఆన్వర్డ్స్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదురు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. మతంలో కలుపుకుంటారు, మాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చూపెట్టుకుంటారు. మళ్ళీ వాడు తీరా నీ మతంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చూసి, నీ మాదిరి చూసి వాడు ఇంకా అధోగతి పాలవుతున్నాడు. వాడిని ఒక భ్రష్టునిగా తయారు చేస్తున్నారు. మీరు 2 నరకపాత్రునిగా చేస్తున్నారు. అందుకే సువార్త అంటే మతం కాదు, వ్యాపారం కాదు. సువార్త ద్వారా ఒకడు గొప్పవాడైనాడంటే వాడు భ్రష్టుడు. వాడు సువార్త వ్యాపారమా? సువార్త డబ్బుతో కొనదగిందా? సువార్త అంటే దేవుని కొరకు, మరి దేవుని రాజ్యం కొరకు ప్రజలను అంధకారం నుండి, చీకటి నుండి దేవుని వెలుగులోకి నడిపించడమే. అదే సువార్త. అందుకే మరి సువార్త సేవ చేయాలంటే నేను కూర్చొని ఆలోచించినాను. సువార్త సేవ చేయాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి ఒక వ్యక్తికి? నిన్నటి రోజు నా బ్రతుకులో మర్చిపోని ఒక సంఘటన నిన్న నాకు ఎదురైంది. నేను ప్రసంగం చేసి క్రింద దిగిన తర్వాత చాలామంది ప్రార్థనలకు వచ్చినారు. ఒక యవనస్తుడు, మరి ఇప్పుడు ఈరోజు ఉన్నాడో ఏమో నాకు తెలియదు, దాదాపు 32 సంవత్సరాలు పట్టుమని లేదండి, యంగ్ మ్యాన్. ఆయన వచ్చి ఏడవలేకపోతున్నాడు. హీస్ అండర్ షాక్ అనమాట. నేను భుజం మీద చేయి ఉంచి, బిడ్డ ఏమైంది, ఎందుకట్లా మరి మరి ఉన్నావు నువ్వు అని అంటే, అప్పుడు చెప్పినాడు, అమ్మ 2 నెలలు కూడా కాలేదు ఇంకా, నా భార్య, 2 పిల్లలు, చక్కని భార్య, 2 పిల్లలు, 7 సంవత్సరాలు 4 నెలలు, చిన్న పిల్లలు 2. ఆమె తండ్రితో స్కూటర్ మీద వెళ్తున్నారు. ఒక లారీ వచ్చి గుద్ది 4 చనిపోయినారు. ఇది యూట్యూబ్లో మీరు చూసి ఉండొచ్చు. బాబు పేరు ప్రకాష్. అంటే హీ లాస్ట్ హిజ్ వైఫ్, హీ లాస్ట్ హిజ్ 2 చిల్డ్రన్, హీ లాస్ట్ హిజ్ ఫాదర్ ఇన్ లా. అంటే బాబుకు టీకాలు వేయడానికి వెళ్తున్నారంట. ఘోర రోడ్డు ప్రమాదంలో 4 పోగొట్టుకున్నాడు.
అయితే నా దగ్గరకు వచ్చి నేను యూట్యూబ్లో చూసినాను ఇది. చూసి ఈ బాబు గురించి ప్రార్థన కూడా చేసినాను. దేవా ఎలాగ భరిస్తాడు ఈయన ఒక పాస్టర్ అని నాకు తెలియదు. నిన్న వచ్చిన తర్వాత నేను నువ్వేం పని చేస్తావు అంటే నేను ఒక పాస్టర్ నమ్మ అన్నాడు. బా సువార్త ప్రకటన కొరకు నీవు అంకితమైనవు కదా, అవును మరి ఇప్పుడు ఆపేస్తావా సువార్త అంటే నేను సువార్త ఆపను, నేను దాని కొరకే పిలువబడినాను. మీ దగ్గర వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడినాడు. 4 ఏళ్ల క్రింద నాతో మాట్లాడినాడు. అప్పుడు నాకు పెళ్ళి కాలేదు. నీవు ఈ సేవకురాల దగ్గర వెళ్ళు, నేను నిన్ను గొప్పగా వాడుకోబోతున్నానంటే నేను ఆ మాట పెడచెవిని పెట్టినాను. క్షమాపణ అడుగుతున్నాడు దేవునికి. నేను దేవుని క్షమించమని కోరుతున్నాను. నేను ఒకవేళ ఆ దేవుని మాట పెడచెవిని పెట్టినానేమో నాకు ఈ శిక్ష ఈరోజు వచ్చిందని అంటున్నాడు. నేను అలాగేం కాదు బాబా, నేను మంచిగా సమాధానపరుస్తున్నాను, నువ్వు అట్లా అనుకోకు. లేదమ్మా, మరి దేవుని ఉద్దేశాలు దేవుడు తన సేవకులకు బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి కదా. నేను విధేయత చూపలేదేమో, నువ్వు అలాగేం బాధపడకు, ఇప్పుడైతే నువ్వు నా దగ్గరకు వచ్చినావు కదా, ఇంకా మర్చిపోవన్నీ. మరి తప్పకుండా నేను నీకు నా సాయశక్తుల నీకు సహాయం చేసి నేను నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి మంచిగా నాకు పుస్తకాలన్నీ ఇచ్చి ప్రార్థన చేసి నూనె పెట్టి, అంటే ఆయనకు ఏడవడానికి కూడా వస్తలేదండి. హీఈస్ అనేబుల్ టు క్రై, ఈజ్ అండర్ షాక్. ఊహించుకోండి, 4 మరణము ఒక యవనస్తుడు తట్టుకోవాలి, తిరిగి సేవలో నిలబడాలి. ఏమంటున్నాడు ఈ బిడ్డ అంటే నేను సేవ చేస్తానమ్మా, నేను సేవ చేయాల్సిందే. అవును, దేవుని చిత్తం ఎరిగిండి దాని ప్రకారము చేయడానికి సిద్ధపడని వానికి దెబ్బలు తగులుతుందని వాక్యంలో ఉంది కదా. దైవ భయంతో అంటున్నాడు నేను సేవ చేస్తానమ్మా. మరి నేను హైదరాబాద్ పట్టణంలో సేవ చేస్తానమ్మా, నన్ను ఒక అమ్మలాగా అనుకో, నేను తప్పకుండా నీకు శక్తుల సహాయం చేస్తానని చెప్పినాను. దేవుని స్తోత్రం. మీరందరూ ఆ యవన బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. మరి ఆయన పేరు ప్రకాష్. సువార్త సేవలో నిలబడాలని, ఇట్టి శ్రమలను ఎదుర్కోవడానికి తనకు శక్తి దేవుడు ఇచ్చినాడు. మరి చాలా భారం కదా. ఈ లాస్ట్ హిస్ ఫ్యామిలీ. ఒక పురుషునికి తన కుటుంబం అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. తన భార్య, తన పిల్లలు, నా భార్య నా పిల్లలు అంటాడు కదా. మరి అవి అన్నీ కోల్పోవడం ఏంటి? కోల్పోయినాక కూడా నేను సేవ చేస్తానంటే నిజంగా ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి గొప్పగా ప్రభు వాడుకోవాలని దేవుని వేడుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే సువార్త సేవ చేయడానికి పిలిచిన వ్యక్తికి ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చిందంటే సువార్త ప్రకటనలో శ్రమలు తప్పవు. యేసు ప్రభు చెప్పిన మాట లూకా సువార్త 9:23 మరొకసారి మనం జ్ఞాపకం చేద్దాం. లూకా సువార్త. సువార్త అంటే సిలువ, సేవ అంటే చావు అని ఒక భక్తుడు అంటున్నాడు. సేవ అంటే చావే అంటున్నాడు. లూకా సువార్త 9:23 మరియు ఆయన వారితో అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపకూరిన తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ఎన్ని రోజులు ఎత్తుకోవాలి? ప్రతి దినము తన సిలువను ఎత్తుకోవాలి. అది ఎవరి సిలువ కాదు, యేసయ్య సిలువ కాదు. యేసయ్య సిలువ మోసినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. ఇప్పుడు నీవు నీ సిలువను ఎత్తుకోవాలి, ప్రతిరోజు ఎత్తుకోవాలి. ఆయన 6 గంటలు సిలువ మీద వేలాడినాడు. కానీ నీవు జీవితాంతము సిలువను ఎత్తుకొని ప్రతిదినము సిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? అయితే నేను ఇలాగ ఈ అధ్యాయం చదువుతుంటే లూకా సువార్త 9:62 చూడండి. సువార్త సేవ అంటే ముందుకు సాగిపోవడమే కానీ వెనక తట్టు తిరిగి చూడడం కాదు. యేసు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడు వాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అంటే ఇప్పుడు యవనస్తుని గురించి చెప్పినాను. నాగటి మీద చేయి పెట్టినాడు అంతే. ఇప్పుడు వెనకకు పోవాలన్నా ముందుకు పోవాలన్నా? వెనకకి వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళాలా? ముందుకే వెళ్ళాలి. నేను ఇప్పుడు మరి ప్రభుత్వం నేను మాట్లాడుతున్నాను. ముందుకే వెళ్ళాలంటే ఎంత శక్తి కావాలి ప్రభువా? అందరినీ పోగొట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళాలన్నా? అవును, నాగటి మీద చేయి పెట్టినాడు, ముందుకే వెళ్ళాలి కానీ వెనకకి వెళ్ళదు. సర్వాంగ కవచంలో కూడా మనకు అన్ని విధాల మరి ఆయుధాలు ఇచ్చినాడు. అది ముందు భాగానికే ఉంది ఆ భద్రత. వెనక తిరిగితే భద్రత లేదు. సాతానుడు ఎక్కుపెట్టి కూలగొడతాడు. అంటే యూ టు అడ్వాన్స్ ఫార్వర్డ్, నాట్ రిట్రీట్. అయితే మరి ఏ విధంగా వస్తుంది ధైర్యం అని నేను అడుగుతున్నాను. ఇంత పోగొట్టుకున్న ఒక వ్యక్తికి భార్య బిడ్డలను పోగొట్టుకున్నాడు, మామగారిని పోగొట్టుకున్నాడు. మరి ఆయన సువార్త ప్రకటిస్తే ఎలాగుంటుంది? నేను అట్టి వ్యక్తులని నేను గొప్పగా వాడుకుంటానన్నాడు. ఆయన విరగగొట్టి వాడుకునే దేవుడు. అంటే విరగంది ఏది పెరగదు కదా, విరగాలి. అంటే ఆ విరుగుడు ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి, 5 రొట్టెలు
ప్రభువు తన చేతిలో తీసుకొని దాన్ని ఏం చేసినాడు, ఎందుకు విరిచినాడు, ఏం అవసరం, ఆయనకు అద్భుతం చేస్తే అవన్నీ పర్ఫెక్ట్ షేప్లో మల్టిప్లై కావా? ఆయన అనుకుంటే కాదా పర్ఫెక్ట్? మనం ఎవరైనా ఇంటికి వస్తే మరి రొట్టెలు విరిచిస్తామా, పర్ఫెక్ట్ షేప్లో చేసిస్తామా? అది ఉబ్బాలండి, ఇలా పొంగాలండి అని అంటాం కదా. అంటే ఎంత పర్ఫెక్ట్ సైజులో షేప్లో ఇవ్వాలో అంత ప్రయత్నిస్తాం. కానీ యేసుప్రభు విధానము వేరు. ఆ బాలుని దగ్గర 5 రొట్టెలు తీసుకొని ఆయన చేతిలో పడ్డ ఆ రొట్టెలను ఏం చేసినాడు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచినాడు. ఆ విరవడంలోనే మరి మల్టిప్లికేషన్ చూడండి. విరిచి ఇచ్చినప్పుడు అది 5,000 మందికి ఆహారం అయిపోయింది. 12 గంపలు మిగిలిపోయినాయి అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. విరగడం ఎవ్వరికి ఇష్టం ఉండదు. మేము పెరిగిపోవాలి, మేము ఇంత ఉంటే ఇంతైనామా అని చెప్పుకోవడమే ఇష్టం. కానీ ప్రభు కొరకు విరిగిపోవడానికి ఎవరు సిద్ధం ఉన్నారు? ఆ విరుగుడులోనే ఆశీర్వాదం ఉంది. ఏదైనా విరగంది నీకు పెరగదు కదా. అంటే చూడండి, మీరు ఆహార వస్తువులు కొన్ని ధాన్యాలు కానీ అవన్నీ కానీ బాగా దాన్ని మెత్తగా నూరితేనే ఆ వంటకానికి రుచి వస్తుంది. పువ్వులు తిరమబడితేనే ఒక పరిమళంగా మారుతుంది. భూమి విరిగితేనే పంట వస్తుంది. ఆకాశం విరిగితేనే, మేఘాలు విరిగితే ఏమొస్తుంది, వర్షం వస్తుంది. అందుకే విరిగి నలిగిన హృదయానికి నేను సమీపంగా ఉన్నాను. విరిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అంటాడు. విరిగిన హృదయాన్ని, మనసుని నేను అలక్ష్యము చేయను, వారికి సమీపంగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు యేసుప్రభు ఇచ్చిన ద గ్రేట్ కమిషన్, మత్తయి సువార్త 28:20లో ఒక మాట అంటాడు కదా. ఆయన పునరుద్ధరణుడైన తర్వాత శిష్యులు భయపడుతున్న సమయంలో, అయ్యో మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నావా, ఇంకా మా భవిష్యత్తు ఏంటి, మా గతి ఏంటి అని ఆందోళన ఉన్నారు శిష్యులు. అప్పుడు ఆయన వారితో అంటున్నాడు, వారికి ఏం పని అప్పగించినాడంటే ద లాస్ట్ గ్రేట్ కమిషన్ ఏమన్నాడు? మత్తయి సువార్త 28:16 నుండి నేను చదువుతున్నాను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనను మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి, పని అప్పగిస్తున్నాడు. ఏం పని చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేసినాడు. సువార్త సేవలో కష్టాలు, నష్టాలు, మరణాలు, దెబ్బలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. సువార్త సేవ చేయడం అంత సులభం కాదు. అందుకే సేవకులను కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారిని బాధ పెట్టొద్దని ఎందుకంటారంటే వాళ్ళకు ఆల్రెడీ చాలా బాధలు ఉంటాయి, నీకు తెలియని ఉంటాయి. కాబట్టి నువ్వు వీలున్నంత సహాయం చేయాలి, విమర్శించకూడదు. ఎప్పుడు శాపంగా మారిపోతుంది. వారికి కావలసిన చేయూతని ఇవ్వాలి. వారి నోటి నుండి వచ్చేది, వారు ఒకవేళ అభిషక్తులు అయితే కాని మాటలు ఎప్పుడు రావు. దేవుని నిర్ణయంలో ఉన్న మాటలే వారు పలుకుతారు. వారికి దేవుని తోడున్నది. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీరు ఇక 3.5 సంవత్సరాలు సేవ చేసినారు కదా, కొద్దిగా రిలాక్స్ చేయండి, రిటైర్ అయిపోయినారు, కూర్చోండి అన్నాడా? ఇప్పుడు మీకు పని ఆరంభమైంది, మీరు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళాలి. సర్వ సృష్టికి ఏమి ఇవ్వాలి? సువార్త అందించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తూ, మీరు భయపడవద్దు, మీకు శ్రమ కలుగుతుంది తప్పకుండా. డూయింగ్ గాడ్స్ వర్క్ ఈజ్ నాట్ వెరీ ఈజీ. అదంతా సులభమైంది కాదు. మీరు భయపడవద్దు. మీరు ఈరోజు మన అంశం ఏంటి? సువార్త ప్రకటనకు నీవు భయపడకూడదు. నువ్వు భయపడొద్దు, నేను నీతోనే ఉంటాను, నాకెందుకు భయం, నాకెందుకు దిగులు, ఆయన తోడున్నాడు కదా. అంటే ఆయన తోడుంటాడు. ఎంతవరకు తోడుంటాడు? సదాకాలము తోడుంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటాను. అందుకే సువార్త ప్రకటనకు నీవు భయపడకూడదు. సువార్తనే ఒక శక్తి, పవర్. సువార్త దేవుని శక్తి అని, సువార్త దేవుని శక్తి. గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోను మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. పౌలు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు కదా సువార్త ప్రకటించడానికి. అన్ని జనులకు వెలుగుగా దేవుణ్ణి నియమించినాడు. ఆయన పడిన శ్రమలు ఇంతంత కాదు, ప్రాణం కూడా ధారపోసినాడు. అట్టి పౌలు అంటున్నాడు 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు ప్రీచ్ ద గాస్పల్.
నేను సువార్త ప్రకటించడానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పలుకుతారా? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవింపునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్త అనగా మతం కాదు, దేవుని నీతిని బయలుపరిచే మరి కార్యం అది సువార్త అంటే. మతంలో కలుపుకోవడానికి కాదు. ఇంతకుముందు మనం చదివినట్టు యేసుప్రభు అన్న మాట అది. మీరు కానీ మతంలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సంఘానికి గుంపు పెరగడానికి మీ ప్రయత్నమా? కాదు. ఒక ఆత్మను నరకం నుండి మీరు రక్షించాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. నరకాగ్ని నుండి ఒక్క ఆత్మను నువ్వు రక్షిస్తున్నావు. అంధకారం నుండి చీకటి నుండి ఒక ఆత్మకు సువార్త చెప్పి దేవుని వైపు, వెలుగు వైపు మళ్ళిస్తున్నావు అంటే అదే సువార్త. సువార్త అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు, పాపుల నిమిత్తం వచ్చినాడు అంటాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు. రోగికే వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదు. నువ్వేం భయపడే అవసరం లేదు. ఒకప్పుడు పాపిని, నేను రోగిని, అంధకారంలో ఉండినాను. ఈ సువార్త శక్తి ద్వారా ఈరోజు నేను వెలుగులోకి వచ్చినాను. నా పాపమంతా కడిగి వేసినాడు. నేను ఇప్పుడు ఒక పరిశుద్ధురాలను. నేను ఇప్పుడు సేవలో వాడబడుతున్నానంటే దాంట్లో అవమానం ఏమీ లేదు. భక్తులందరూ చెప్తారు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు కృపచేత రక్షణ పొందినారు. మీకు ఇంకా మరి ఎంత ఆధిక్యత ఇది. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే ఉంది. 8వ వచనం చూడండి. రోమన్స్ 8 చాప్టర్ 1st వర్స్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. నీ మీద నేరం మోపేవాడు ఎవడున్నాడు? ప్రభువే నీ పక్షాన ఉన్నాడు. ప్రభువే నిన్ను ఎన్నుకున్నాడు. ప్రభువే తన ప్రేమ ద్వారా, తన రక్తం ద్వారా నిన్ను కొని సంపాదించుకుని తన సొత్తుగా చేసుకున్న తర్వాత నీ మీద నిరస్థాపన చేసేవాడు ఎవడున్నాడు? అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. హల్లెలూయా. మనం విమోచింపబడిన జనం. మనం ఇక్కడ కూర్చున్నామంటే మనము ఏర్పరచబడినాము, ఎన్నుకోబడ్డాం, రక్తం ఇచ్చి సంపాదించుకున్న సొత్తైన ప్రజలం అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే సువార్త అనేది దేవుని శక్తి అని పౌలు అంటున్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఐ డోంట్ టేక్ ద గ్లోరీ ఆర్ టేక్ ఎ బిగ్ నేమ్. పెద్ద కీర్తి సంపాదించడానికి కాదు నేను సువార్త ప్రకటించేది. అది నాకు అతిశయ కారణం కాదు. నేను సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ద్వారా చాలామంది డబ్బు సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, వాళ్ళ మిద్దెలు మేడలు ఎత్తు చేసుకుంటారు. అది కాదు సువార్త. సువార్త అంటే కొవ్వొత్తిలాగా నువ్వు కరిగిపోవాలి వెలిగిస్తూ. అదే సువార్త. నేను నేర్చుకున్నది, నేను చూసింది, అర్థం చేసుకుంది ఇదే. పౌలు కూడా అదే మార్గంలో ఉన్నాడు. సువార్త నిమిత్తం నేనేదో అతిశయపడడానికి కాదు, నాకేదో బిరుదులు ఉన్నాయని, నాకేదో మరి గొప్ప గొప్ప వస్తు సామాగ్రి ఉన్నదని కాదు సువార్త. సువార్త అంటే పొందుకోవడం కాదు, పోగొట్టుకోవడం. ఇట్స్ నాట్ గెయినింగ్. నువ్వు ఆత్మలను సంపాదిస్తున్నావు కానీ నీకున్నవన్నీ పోగొట్టుకుంటున్నావు. అటుకు మీద ఉన్నది తీయాలి, చంకలో ఉన్నది కింద పడొద్దంటే కాదు. కొందరికి అవ్వ కావాలా, బువ్వ కూడా కావాలా. అది కాని పని. నీకు ఒకటి కావాలి, నువ్వు ఆత్మలను సంపాదించాలంటే నువ్వు అన్నీ కోల్పోతావు. నీ ఆరోగ్యం పోతుంది, నీ పేరు పోతుంది, నీకు దెబ్బలు పడతాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, నింద వస్తుంది, దూషణ వస్తుంది. పౌలు అనుభవించిన శ్రమలు మీరు జాబితా ఉంది, నేను చదువుదాలనుకున్నాను ఈరోజు. సువార్తలో పొందుకునేది ఏది లేదు. నువ్వు పొందుకునేది నశించిన ఆత్మలను పొందుకొని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రదర్శన చేస్తున్నావు. అదే సువార్త. దేవునికి స్తోత్రం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ లాభం? ఒక ఆత్మ దేవుని దృష్టికి అంత విలువైందన్నమాట. సర్వలోకం కంటే విలువైంది. నేను ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీలో ఎవరైనా ఒక్క ఆత్మనన్న ప్రభు సన్నిధికి నడిపించిన రికార్డ్ మీకుందా? నేను అడుగుతున్నాను. సువార్త మరి ప్రకటించవలసిన భారము ప్రతి విశ్వాసికి ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఈ లోకంలోనికి వెలుగు వచ్చింది. అది ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అంటే తప్పకుండా
మనము క్యాండిల్ లైట్ సర్వీస్లో క్యాండిల్స్ పట్టుకొని చాలా సంతోషిస్తాం కదా. ఒక వెలుగు మరి పుల్పిట్ నుండి కిందికి దిగుతుంది. ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేసినాక క్యాండిల్స్ అన్నీ ఎత్తి పట్టుకుంటారు కదా. అంటే దాని అర్థం నాకు అర్థమైంది ఏంటంటే, నీకున్న వెలుగు నీవు ఇతరులకు అంటించాల, తప్పకుండా అంటించాల. ఆ మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు అతడు వచ్చని, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. అది నిజమైన వెలుగు ఉండేను. అదెవరు? నిజమైన వెలుగు ఎవరు? యేసు ప్రభు. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగాను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం ఇచ్చాను. సువార్త అంటే మరి దేవుని కుటుంబంలో జన్మించడం, సువార్త విని అంగీకరిస్తే దేవుని పిల్లలగుటకు నీవు అధికారం పొందుకున్నావు. అంటే కుడి ఎడమలు తెలవని వారికి నువ్వు సువార్త వెలుగు అందిస్తే వారు గొప్ప విశ్వాసులుగా మారిపోతారు, యేసుప్రభు బిడ్డలుగా మారిపోతారు. అదే ఉండాలి నీ ధ్యేయం. ఫలించాలంటాడు కదా. ఫలించడం అంటే ఏంటి? క్రీస్తు కొరకు ఫలించడం అంటే నువ్వు పొందుకున్న వెలుగును ఇతరులకు అందించడమే. పౌలు అదే అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించున్నాను అని నాకు అతిశయ కారణం లేదు. ఐఎమ్ డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు బోస్ట్ అన్నమాట. అది నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. మీలో చాలామందిని దేవుడు పిలిచినాడు, ఆయన మీరు తడువు చేస్తున్నారు, భయపడుతున్నారు అనమాట. సువార్త సేవ, సేవ అంటే చావు. ఎందుకు పోవాలి పనికి అనవసరంగా? ఏదో మంచిగా తిని తాగి మంచి బట్టలు వేసుకొని చక్కగా ఈ జీవితం గడపొచ్చు కదా. కానీ యూ హ్యావ్ టు ఒబే ద కాలింగ్. నీకు ఒకవేళ సువార్త ప్రకటనకు పిలుపుంటే నువ్వు విధేయత చూపితేనే నీ జీవితం బాగుంటుంది. లేకుంటే చాలా ఒడిదొడుకులు వచ్చేస్తుంది. దేవుని చిత్తం చేయకుంటే దెబ్బలు అనేకంగా పడుతుందని వాక్యంలో ఉంది కదా. నేను సువార్తను ఒకవేళ ప్రకటింపని ఎడల నాకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చి ధన్యుడని గాను. నేను నెరవేర్చలేకపోతే నాకు శ్రమ ఉన్నది అంటున్నాడు. సువార్త అనగానే మనకు గుర్తొచ్చేది, అందుకే పౌలు అంటాడు, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు ఎలా మారిపోతున్నాడు? నూతన సృష్టిగా మారిపోతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఇట్లా, పాత జాయ్ చెరియన్, కృత జాయ్ చెరియన్, ఎంత డిఫరెన్స్ అబ్బా, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సువార్త విన్న తర్వాత నీ జీవితం మార్పు వచ్చిన తర్వాత పూర్తిగా పెనం మీద రొట్టె తిప్పేసినట్టు నా జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పడానికి నేను సిగ్గుపడాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్ బికాస్ దిస్ గాస్పెల్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. ఏవేవి నేను చేయాలనుకున్నా చేయలేకపోయినాను, ఎలా బతకాలనుకున్నా బతకలేకపోయినాను, ఏవేవి సంపాదించుకోవాలన్నా అవన్నీ వదిలేసినాను. రంగురంగులుగా ఈ లోకంలో ఉండాలి, ఉన్నతమైన స్టేటస్లో ఉండాలి, అందరికంటే గొప్ప స్థాయిలో రావాలని ఆశించినాను. అది కూడా దేవుడు వదిలిచేసినాడు. ఇప్పుడు ఏంటంటే అందరికంటే తక్కువ స్థానంలో ఉండి గొప్ప పని చేయాలని ఆశ ఉంది. దేవుని స్తోత్రం. అంటే చూడండి ఒక జీవితం ఎలా మారిపోతుంది. అందుకే క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు, ఎవడు వాని మీద నేరం మోపలేడు. క్రీస్తు వాని పక్షమందు ఉంటాడు. క్రీస్తు తన చిత్తాన్ని ఆ వ్యక్తి ద్వారా జరిగించి తీర్తాడు. అంటే సువార్త సేవ చేయడానికి ఏవేవి లక్షణాలు కావాలి అంటే మీరేమంటారు? మరి మొదట అంటారు సువార్త సేవ చేయడానికి పిలుపు కావాలంట, కాలింగ్ కావాలి. కాలింగ్ అందరికి ఉంది. సువార్త సేవ చేయడానికి అందరినీ దేవుడు పిలుచుకున్నాడు. కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు నాయకులుగా, ఒక మందను నడిపించడానికి, లేకుంటే అనూహ్యమైన కార్యాలు చేయడానికి, మరి సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయడానికి, మానవాతీతమైన కార్యాలు నిలబడి చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. అంతేగాని కాలింగ్ ప్రతి విశ్వాసికి ఉన్నది. ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. మరి రెండవది చూసినప్పుడు సువార్త సేవ చేయడానికి సమర్పణ కావాలి. మూడవది త్యాగం కావాలి. మరి ఎన్నెన్నో ఇక్కట్లు నీవు ఎదుర్కొంటావు కాబట్టి సుఖము ఉండదు సేవలో, త్యాగము. నాలుగోది చూసినప్పుడు విధేయత కావాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట వినడం అంత సులభం కాదు. అయినా నీవు నీ శక్తిని కూడగొట్టుకొని దేవునికి విధేయత చూపాలి. మాదిరికరమైన జీవితం జీవించాలి. సువార్త చేసేవారు
ఎడపెడ బ్రతుకుతే కాదు. ఎందుకంటే ప్రజలు వారిని గమనిస్తూ ఉంటారు, వారి జీవిత విధానము, శైలి అంతా. వారు దే షుడ్ బి ఏ పర్ఫెక్ట్ రోల్ మోడల్, మాదిరిగా జీవించాలి. సువార్త చేసేవానికి ఆత్మల భారం ఉండాలి. పెయిన్ షుడ్ బి టు స్ప్రెడ్ ద గాస్పల్. హీ షుడ్ క్రై డే ఇన్ అండ్ డౌన్ ఫర్ ద లాస్ట్ సోల్స్. నశించే ఆత్మల గురించి ఉన్న తృష్ణ ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడని. ప్రభువును నువ్వు వెంబడిస్తే ఈ సువార్త వెలుగు నీలో చాలా గొప్పగా ప్రకాశిస్తుంది. లేకుంటే నువ్వు చేసేది ఒక వ్యాపారంగా మారిపోతుంది. ప్రజలు నిన్ను తూలనాడతారు, ప్రజలు నిన్ను హేళన చేస్తాడు. వీడు ఏం చేస్తున్నాడు, వీడు డబ్బులు సంపాదిస్తాడా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడా అని ప్రశ్న వారిలో ఉదయిస్తుంది తప్పకుండా. అంటే యూ హ్యావ్ టు బి వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్. నీ దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు అనుగుణమైన జీవితం కావాలి. దేవునికి స్తోత్రం. పిలుపు ఒకటి, నువ్వు చేసేది ఒకటి కాదు. నిన్ను పిలుచుకున్నాడంటే నువ్వు ఆ పిలుపుకు అనుసరించి ఉన్న నడక ఉండాలి. మరి ఆ పిలుపుకు వైదొలగొద్దని నేను ఎప్పుడు రివైజ్ చేస్తాను. నాకు ఇచ్చిన దర్శనం ఏంటి, అసలు నేను ఎందుకు ఈ సువార్త సేవకు అడుగు పెట్టినాను, వాట్ ఈస్ మై గోల్, వాట్ ఐమ్ ఐ లుకింగ్ ఫార్, ఇది ఎప్పుడు కూడా స్వపరీక్ష చేసుకోవాలి. తర్వాత సువార్త సేవ చేసేవాళ్ళు ప్రేమ లేకుంటే చేయలేరు. వారి గుండె నిండా దేవుని ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ దేవుని ప్రేమ నీ గుండెలో ఉంటే నువ్వు సేవ చేస్తావు, లేకుంటే చేయలేవు. లేకుంటే సంచి ఒక భుజాన్ని వేసుకుంటావు, ఇట్లా తిరుగుతూ ఉంటావు, ఇంటింటికి ప్రార్థన అంటావు, వారిచ్చే కానుకలతో నీకు పొట్ట నింపుకుంటావు. అది సువార్త సేవ కాదు. దేవుని ప్రేమతో నింపబడితేనే నీవు ఈ స్వభావాలన్నీ కూడా నీలో కనబడతాయి. ఆత్మలు నశించిపోతుంటే వారి కొరకు విజ్ఞాపన చేస్తావు, ప్రార్థన చేస్తావు, స్వార్థం మర్చిపోతావు, వారి కొరకు జీవిస్తావు, ప్రభు కొరకే నీ జీవితం అంకితం చేసుకుంటావు. మరి తగ్గింపు ఉంటుంది. ఒక సువార్త సేవకునిలో ఎప్పుడు తగ్గింపు స్వభావం ఉంటుంది. యేసు ప్రభువును చూసినప్పుడు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉన్నది. ఆ తగ్గింపు లక్షణాలు సువార్త సేవ చేసేవాళ్ళు ఉంటుంది. తర్వాత నమ్మకత్వం ఉంటుంది. దే విల్ బి వెరీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ వెరీ లాయల్ టు హిస్ కాలింగ్. అందుకే సువార్త చేసేవారు సువార్త వీరులు అంటాం మనం. వారు భయపడరు. చూడండి, వారు దేనికైనా రెడీగా ఉంటారు. వారేం పిరికివారు గారు. వారు పులిలాగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఏదొచ్చినా సవాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి తెలుసు ఇది శ్రమలేని. వాళ్ళు దీంట్లో అడుగు పెట్టకముందే వారికి తెలుసు సుఖమేం ఉండదు, శ్రమలే ఉంటాయని. అయినా వారు తెగించినారంటే వారు ఎవరిని ఎక్కువ ప్రేమించినారు? దేవుని ప్రేమించారు. హల్లెలూయా. పేతురుని యేసుప్రభువు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నా సేవ చేయి, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయి. మళ్ళీ ఒకసారి అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడుగుతాడండి అలా? 3 సార్లు. పేతురు ఎన్నిసార్లు బొంకిండు ముందు? దానికి రివర్స్ అనమాట. ఇది ఏంటంటే 3 సార్లు బొంకినందుకు 3 సార్లు అడుగుతాడు. రివర్స్ ఎంట్రీ, అకౌంట్స్లో అంటారు రివర్స్ ఎంట్రీ అని. 3 సార్లు నాకు ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, నేను ఆయనతో లేను అని అన్న మనిషి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. సరే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, ఇప్పుడు నా గొర్రెలను నువ్వు కాయాలి, రెండోసారి గొర్రెలను మేపాలి, మూడోసారి నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే నా చిన్న గొర్రెలను నువ్వేం చేయాలి? మేపాలి. చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, అడల్ట్ మినిస్ట్రీ, ఉమెన్ మినిస్ట్రీ, మెన్స్ మినిస్ట్రీ, అన్ని మినిస్ట్రీస్ చేయాలన్నమాట పిలుపున్నోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం ఒక మీటింగ్ పెట్టి వదిలేయడం కాదు. అంటే పెంచి పోషించడం. ప్రభులో వారు వేరుపారి స్థిరమయ్యేంత వరకు వారు ప్రయాసం మానరు. అయితే ఈ ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? రోమా 5:5లో ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీ వల్ల కలిగింది కానే కాదు. ఇంతకుముందు నీవు నీచులను, రోగులను, పాపులను చూసినప్పుడు అసహించుకునేవాడిని. కానీ ఇప్పుడు పాపులను చూస్తే నీకు ప్రేమ, కౌగలించుకుంటావు వాళ్ళు. మరి రోగులను చూస్తే పరామర్శిస్తావు. నువ్వు ఉండలేవు. ఏదో పాట ఉంది కదా, ఉండలేనయ్యా నేను ఉండలేనయ్యా. అయితే నేను ఉండలేనయ్యా, నీ సేవ పిలుపు పొందుకొని నేను ఇక ఉండలేను, ఇంకా బతకలేను, నీవు లేక నేను ఉండలేను. భక్తులు అలాంటి కోవకు చెందినవారు. కాబట్టి ఆ ప్రేమ లేకుంటే నువ్వు సేవ చేయలేవు. నమ్మకత్వం కావాలి సువార్త సేవకులకు. నమ్మకత్వం, ఇవన్నీ లక్షణాలు ఉంటే ధైర్యం వచ్చేస్తాను. ఇవన్నీ లేనందుకే పిరికివారుగా వణుకు చచ్చుకుంటారు. పిరికివారు ఎక్కడ పడతారండి? ప్రకటన 21:8లో ఉంది పెద్ద జాబితా, ట్రైన్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ టు ద హెల్. ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఎవరుంటారు? పిరికివారే. మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు.
ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ధైర్యంగా ఉంటావు. సువార్త ప్రకటించే వారికి కనికరం ఉంటుంది. దే హ్యావ్ కంపాషన్ ఫార్ ద లాస్ట్ పీపుల్. దినకరన్ బ్రదర్ ప్రసంగాలు అప్పుడప్పుడు నేను తీసి చూస్తే ఆ కళ్ళు ఎప్పుడు చెమ్మగిల్లి ఉంటుంది. ఏంటి, ఎప్పుడు పాట పాడుతుంటే కానీ ఎంత మరి నశించే వారి కొరకున్న తపన, ఆ మోకాళ్ళు వసిలిపోయిందంట. ఆయన భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు. మనం ఫిల్డ్ విత్ ద కంపాషన్ ఫర్ పీపుల్. ఇప్పుడు చూడగలుగుతున్నాం అలాంటి భక్తులు. మనం ప్రార్థన చేయాలి, ప్రజలు ప్రార్థించాలి. దేవుడు అలాంటి భక్తులను, వీరులను, విశ్వాస వీరులను, సువార్త వీరులను, అపోస్తులను, నాయకత్వం వహించే వారిని లేపుతాడు ప్రజల ప్రార్థనల ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హత సాక్ష్యం లేపుతాడు దేవుడు. ధైర్యం గలవారిని లేపుతాడు. ఇంకా సువార్థీకరణ కలగాలి. సువార్త భూదిగంతముల వరకు ప్రకటింపబడాలంట. అటు తర్వాత ఏమొస్తుంది? అంతం. అంటే ఇప్పుడు అంతం రాలేదంటే అర్థం ఏంటి? ఇంకా ప్రకటింపబడాలి. రొట్టె ద్రాక్షారసం పెద్దలు ఇస్తూ ఉంటారు కదా, కాపర్లు. ఇంకా కొద్దిగా ద్రాక్షారసం మిగిలిపోతుంది, కొద్దిగా రొట్టె కూడా మిగిలిపోతుంది. దేనికి సూచన? ఇంకా రక్షణ పొందేవారు కోకళ్ళుగా ఉన్నారని ప్రార్థన చేయాలి. సువార్త బహుబలంగా ప్రకటింపబడాలంటే ఒక ప్రార్థించే సంఘం ఉండాలి. హల్లెలూయా. అందుకే యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిల్చుండు వారికి అంతే భాగం అంట. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. అయితే అపోస్తల కార్యం ఆదిమ సంఘాన్ని చూసినప్పుడు ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నారు. సువార్త ప్రకటన కొరకై పోరాడిన భక్తుల చరిత్ర మన ముందే ఉంటుంది. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యం అందించినారంట. వేదనతో విత్తినారంట వాక్యం, కన్నీళ్లతో విత్తినారంట, రక్తము గార్చినారంట, చెమట గార్చినారంట. మరి కన్నీళ్లతో విత్తువారు సంతోషంతో పంటకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిడికెడి విత్తనాలంటే వాక్యం, పిడికెడి అంతా నేను తెలుసుకున్నాక సువార్త సేవ చేయడం కాని పని. పిడికెడి విత్తనాలు పట్టుకొని పో, ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ యూ విల్ రీప్ ఏ బిగ్ హార్వెస్ట్ అంట. పిడికెడి విత్తనాలు పట్టుకొని వెళ్ళి ఏడ్చుచు విత్తువాడు సంతోషంతో ఏం మోసుకొని వస్తాడంట? పనలు మోసుకొని వస్తాడంట. దేవుని స్తోత్రం. మీరందరూ సువార్త సేవ చేస్తే ఎంత తొందరగా ర్యాపిడ్ ఫైర్ సర్వలోకానికి సువార్త అగ్ని వలె వ్యాపిస్తుంది. చేయడం లేదు మనం. ముందే యేసుప్రభు చెప్పినాడు, మీకు ఇచ్చిన వెలుగు మీరు మంచం కింద కొంచెం కింద పెట్టకండి. మనుషులందరికీ కనబడవల్లని మీరేం చేయాలి? దాన్ని ఎత్తి పట్టుకోవాలని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుతారు. నాకు తెలుసు, నన్ను దేవుడు రక్షించినాడు, 30 ఏళ్ళైంది. సువార్త పొందుకొని చాలా ఆనందిస్తున్నాను. నేను నా ఇంటి వారం మేము రక్షణ పొందినాం అంటే కాదు. నువ్వు అప్పుడు నీ వెలుగు ఎక్కడ పెడుతున్నట్టు? నువ్వు కొంచెం కింద పెడుతున్నావు అన్నమాట. అట్లా లేదు బైబిల్లో. నువ్వు రక్షణ పొందినావు, నీ ఇంటి వారందరూ రక్షణ పొందినారంటే యూ హ్యావ్ ఎ బౌండ్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ ద గాస్పెల్. హల్లెలూయా. నువ్వు సువార్త సేవ చేయాలి. అది యేసుప్రభు ఇచ్చిన ఆదేశం. అది గ్రేట్ కమిషన్. యూ హ్యావ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. నువ్వు ఫలించాలి ప్రభు కొరకు. నువ్వు బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమ పరచబడుతున్నాడు. నీ ద్వారా ఇతరులకు వెలుగు అందాలి. నువ్వే నీ సుఖం కోరుకొని చుట్టుకొని ఉన్నావంటే నువ్వు జవాబుదారివే. జవాబుదారీతనం ఉన్నది ఇక్కడ. ప్రతి విశ్వాసికి జవాబుదారీతనం ఉన్నది, అకౌంటబిలిటీ. ఏది నీకు ఇచ్చిన వెలుగు? ఏది నువ్వు పొందుకున్న వాక్యం? నువ్వు పొందుకున్న ధైర్యం, నువ్వు పొందుకున్న వెలుగు, నువ్వు పొందుకున్న అభిషేకం, ఏం చేస్తున్నావు దాంతో? ఆర్ యూ స్ప్రెడింగ్? ఆర్ యూ డూయింగ్ యువర్ డ్యూటీ టు స్ప్రెడ్ ద గాస్పెల్? ఏమీ చేయడం లేదు. నిష్ఫలమైన వృక్షాలను ఉంచరు, కొట్టేస్తారు దాన్ని. అందుకే మత్తయి సువార్త 3:10 ఏముంది? ఫలించని ప్రతి చెట్టు వేరున ఏముందంట? గొడ్డలి ఎలాగుంది? పాదును చేయబడి ఉందండి. ఫలించని చెట్టు ఎవరికి కావాలి? నువ్వు ఫలించడమే లేదు. మనమే పెట్టుకోం కదా పెరట్లో. అదే నీరు దండుగా, ఎరువు దండుగా, ఒక్క కాయ లేదు, ఒక పువ్వు లేదు, ఏం లేదు, చెట్టు కొట్టిపడేనండి. అంతకంటే గొప్పవాడు కదా దేవుడు. ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉంది. అందుకే మనుషులు దీపం వెలిగించి, నీలో దీపం వెలిగించబడ్డది, ఆ వెలుగును నీవు ఇతరులకు అందించాలి. లోకంలోనికి నిజమైన వెలుగు వచ్చాను, అది ప్రతివాన్ని ఏం చేసిందంట? వెలిగించిందంట. దీపం వెలిగించి నీవు కొంచెం కింద పెట్టద్దు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ సో దట్ దే మే సీ ద గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై ద గాడ్ ఇన్ హెవెన్. అంటే నీవు వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగించాలి. అదొక పెద్ద బాధ్యత కదా. నువ్వు వెలుగు పొందుకున్నావు, వెలిగింపబడ్డావు, ఎందుకొరకు? ఇలాగే నీ క్యాండిల్ పట్టుకొని ఉండడానికి కాదు. నువ్వేం చేయాలి? అటు అందించాలి, ఇటు అందించాలి, అటు అందించాలి. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, అందరికి సంబరమే. కానీ ఎంతమందికి సువార్త అందించినారు? క్యాండిల్తో నిలబడి ఇట్లా ఇట్లా పాడడం కాదు, సువార్త సేవ చేయాలి, వెలిగించాలి, అక్షరార్థంగా వెలిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి మనకు ముందున్న భక్తులు సువార్త సేవ కన్నీళ్లతో చేసినారు, చెమటోడ్చి చేసినారు, రక్తం గార్చి చేసినారు, శ్రమపడ్డారు సువార్త సేవ. వారు ఎన్నో తిప్పల పాలైనారు, ఇబ్బందుల పాలైనారు. వాళ్ళని కొట్టినారు, ఈడ్చుకొని పోయినారు, చెరసాల్లో వేసినారు, వాళ్ళు చంపబడ్డారు. హతసాక్షుల చరిత్ర మీరు చదవాలి. ఎలాగ ప్రభు కొరకు వారు సువార్త ప్రకటించడానికి ప్రాణాలు అర్పించినారు. రకరకాల చావులండి. మూటలో కట్టి సముద్రంలో పడవేసినారండి, సింహాల ముందు వేసేసినారంట, క్రూర మృగాల ముందు ఎరగా వేసినారంట, కాల్ చేసినారంట, కాళ్ళు చేతులు ఆడకుండా కట్టి ఒక బాల్ ఆఫ్ ఫైర్ లాగా అలాగ ప్రాణాలు వదిలినారంట. రంభంతో కోయబడినారంట, తలక్రిందులుగా సిలువ వేయబడినారంట, బాణాలతో కొట్టినారంట, పుర్ర బలిగొట్టినారంట. పేతురైతే తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అంటే సువార్త కొరకు వారు ఇంత వెల చెల్లించినారు అన్నమాట. బహురోదనతో రక్తం గారుకుంటూ వారు సువార్త ప్రకటించినారు, ప్రాణంబులు దానం ఇచ్చినారు. అయితే సువార్త సేవ చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు కూడా ప్రకటించాలి. నీకు ఇచ్చిన తలాంతులు వాడుకోవాలి కదా. విత్తుతూనే ఉండాలంట. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు కదా, విత్తువాడు విత్తుతూనే ఉండాలంట, విత్తుతూనే ఉండాలి. ఉదయం అనక సాయంకాలం అనక, చీకటి అనక పగలనక, సమయం అనక అసమయం అనక, షుడ్ కీప్ ఆన్ సోయింగ్ ద గాస్పెల్. అది పెరుగుతుందా ఇది పెరుగుతుందా అని ఆలోచించొద్దండి. అది పరిశుద్ధాత్మని కార్యం. నువ్వు విత్తనము దేవుని వాక్యం. విత్తనం విత్తుంటే కొన్ని రాళ్ల మీద పడతాయంట, త్రోవ పక్కన పడతాయంట, ముళ్ళలో పడతాయంట. కానీ మంచి నేలను విత్తనం పడ్డదనుకో, అది ఎన్నంతల ఫలం? 100 ఫలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా సాక్ష్యాలు వచ్చి చెప్తారమ్మా, మీ వాక్యం నేను టీవీలో విని మారిపోయినానమ్మా. మరి నేను ఎప్పుడు నువ్వు నమ్ముతేనే ఇది అది ఖచ్చితంగా ఏం చెప్పలేదు, దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళినాను అంతే. కానీ సువార్త అనేది దేవుని శక్తి. అది మనుషులను ఏం చేస్తుంది? మార్చేస్తుంది, మారు మనసులోకి నడిపించేది. ఎంత గొప్ప ఆయుధం సువార్త. అయితే ఈ సువార్త సేవ చేయడానికి నీకు సత్యసంధత ఉండాలి. ఏ ఉద్యోగం లేకుంటే బైబిల్ పట్టుకొని సేవ అంటారు, అది సేవ. నీకు భారమే లేదు, ఏ పని. ఒక తల్లి అంటుంది, అమ్మ నాకు ఇంతమంది పిల్లలు 5 6. ఒక పిల్లోని సేవకి ఇచ్చేసినాం. ఏదో పిల్లోని చూపెట్టేవాడు కుంటోడు. దేవుని సేవకు శ్రేష్టమైనది ఇవ్వాలి కదా. కుంటోడు గుడ్డోడు మూగోని ఇస్తావా సేవకు అని అడిగినాం. చూడండి, అలా కాదు, శ్రేష్టమైనవి దేవునికి అర్పించాలి. నాకు 3 భౌతికంగా పుట్టిన పిల్లలు ఉన్నారు. ఒక పాప అయితే ప్రభు తీసుకున్నాడు. ఈ 3 సేవ చేయాలని నేను 33 సంవత్సరాలను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అంతకంటే నాకు హై ఎయిమ్స్ లేవు. ఎంత ఉన్నతమైన పొజిషన్లో పిల్లలు ఉన్నా నాకు అది తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకంటే సువార్తే ఆధ్యేయం. సువార్త ప్రకటింపకుంటే నాకు ఏం కలుగుతుంది? శ్రమ. సువార్త గురించి నేను సిగ్గుపడిన దాన్ని కాను. సువార్త ఏంటి? దేవుని శక్తి. సువార్త లేకుంటే ప్రజలు నశించిపోతారు కదా. అందుకొరకే ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుడు. మరి ఇంకేంటి లోకరీతిగా ఉన్న ఉద్యోగాలు అవి ఇవి పెట్టుకొని మా బాబు ఇది చేస్తున్నా అది చేస్తున్నా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ వుడ్ బి హ్యాపీ మదర్ ఇఫ్ ఆల్ మై చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ దే డూ గాడ్స్ వర్క్ అండ్ ఎక్స్టెండ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని స్తోత్రం. భౌతికంగా ఆత్మీయంగా ఇచ్చిన నా బిడ్డలందరూ సేవ చేస్తే ఇక అంతకంటే ధన్యురాలైన తల్లి నేను ఇక భూ ప్రపంచంలో ఉండదేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరి నీకు ఆ సత్యసంధత ఉండాలి. ఇంటెగ్రిటీ ఈజ్ అన్ ఇంగ్రీడియంట్ టు స్ప్రెడ్ ద గాస్పల్. దేవుని ఎదుట నమ్మకంగా లేకుంటే వారి చేత సువార్త కాదు, వారి ద్వారా దుర్వార్త ప్రబలిపోతుంది. ప్రకటించాల్సింది సువార్త, కానీ అన్యజనులు వీళ్ళ గురించి ఏం చేస్తారు? అన్ని వైరల్ అయిపోతుంది.
నీ గురించి ఉన్న దుర్వార్త. అందుకే ఇంటెగ్రిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ స్ప్రెడింగ్ ద గాస్పల్. నీకే తెలిసి ఉండాలి. యూ షుడ్ నో యువర్ సెల్ఫ్. సోక్రటీస్ అనే మహా ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, నో దై సెల్ఫ్. నిన్ను గూర్చి నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎందుకున్నావు ఈ లోకంలో, నువ్వు పిలవబడింది దేనికి, నువ్వు చేసింది ఏంది, నీ పిలుపు ఏంటి, నీ నమ్మకత్వం ఎలాగ ఉంది, నువ్వు దేవుని మోసం చేస్తున్నావా, ప్రజలను మోసం చేస్తున్నావా, ఇవన్నీ నీవు ఆత్మ పరీక్ష ఉండాలి. మరి సువార్త సేవలో సహనం చాలా చాలా అవసరం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా చేస్తుంది. మీరేం భయపడొద్దు అంటున్నాడు. లూకా సువార్త 21లో ఉంది, మీరు సువార్త సేవ నిమిత్తం మీరు ఇబ్బంది పాలు అవుతారు తప్పకుండా, కానీ మీరు భయపడొద్దు, మీరు ఏమి పలకవలనో అని కూడా మీరు ఆలోచించే అవసరం లేదంటున్నాడు. ఆ వాక్య భాగం మీకు చదివి వినిపిస్తాను. లూకా సువార్త 21:13, 10 నుండే ఉన్నాయి అన్నీ, మీరు చదవండి. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. అంటే స్వార్థ సేవ చేయాలంటే ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం. పిల్లలు లేని తల్లికి ఓర్పు ఉంటుందా? 10 మంది పిల్లలు గల తల్లికి ఓర్పు ఎక్కువ ఉంటుందా? చేసి 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 పని చేసి చేసి ఎంత సహనం ఆ తల్లి. ఆ మొక్క రూపమే మారిపోతుంది ఆ తల్లి. పిల్లలు లేని తల్లికి ముక్కు మీద ఉంటుంది కోపం. ఈ కోపం గీపం అంతా పోతుంది కష్టపడి కష్టపడి కష్టపడి. అలాగూ దేవుడు సువార్త సేవలో నీకు ఇచ్చిన ఆ మందను కాయుటకు ఓర్పు సహనం కూడా దేవుడే ఇవ్వాలి. పౌలు ఎప్పుడు కూడా కోరుకుంటాడు సంఘము ఆయన కొరకు ప్రార్థన చేయాలని. నేను అనుకుంటే పౌలంతటి అపోస్తలుడు, భక్త కోటికి అపోస్తలైన పౌలు ఎందుకు ఈ సంఘాన్ని కోరుతాడు? ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలంటే ఎంత సహనం, ఎంత తగ్గింపు పౌలుకు. మరి ఎఫెసీ పత్రిక 6:19-20 మీరు చదివితే, నేను సువార్త ప్రకటింపవలసి ఉంది. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీ పత్రిక 6 సర్వాంగ కవచం చెప్పిన తర్వాత వెంటనే పలికిన మాటలు అవి. 6:19-20 నేను సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు వాక్శక్తి కలగజేయుటకు మీరందరూ నా కొరకు ప్రార్థన చేయమంటాడు, జ్ఞానం కొరకు ప్రార్థన చేయమంటాడు. ఎఫెసీ పత్రిక 6:19 చదువుతాం. మరియు దేని నిమిత్తం నేను రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు. ఏం కావాలి నాకు సువార్త సేవ చేయాలంటే? ధైర్యం కావాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. పిరికి వారు సువార్త సేవ చేయగలుగుతారా? చేయలేరు. పౌలు అంటున్నాడు, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలు అనుభవించాల్సి వచ్చిందో. తప్పు చేసినందుకు సంఖ్యల పాలైనాడా? పౌలు ఏదైనా తప్పు చేశాడా? తప్పు చేసినందుకు సంఖ్యలు వేశారా? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? సంఖ్యలో ఎందుకు పడ్డాడు పౌలు? సువార్త నిమిత్తం. క్రీస్తు రాయబారి అయిన హి బికేమ్ ఎన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. సువార్త రాయబారినై నేను సంఖ్యలు అనుభవించాల్సి వచ్చింది. ఈ సువార్త మర్మము, ఇదొక మర్మం అంట. సువార్త అనేది పెద్ద మర్మం. దైవభక్తి అనేది గొప్ప మర్మం. అది అందరికి అర్థం కాదు. ఈ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. రిక్వెస్టింగ్ ద చర్చ్ టు ప్రే ఫర్ హిమ్ టు హ్యావ్ మోర్ కరేజ్, బోల్డ్నెస్ టు ప్రీచ్ ద గాస్పల్ అండ్ టు హ్యావ్ ద అటరెన్స్, అంటే ఆ వాక్శక్తి నాకు దేవుడు అనుగ్రహించాలని మరి మీరు నా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఆల్వేస్ ఏ పవర్ఫుల్ చర్చ్. ఒక వ్యక్తి సువార్తకు వెళ్తే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంటే ఇంకా ఎన్ని అవరోధాలైనా దాటుకుంటూ ఆ వ్యక్తి వెళ్ళగలడు. ఎందుకంటే ప్రార్థనా శక్తి అంత గొప్పది. ఆదిమ అపోస్తలు హింసలు పొందుతున్నప్పుడు సంఘము మౌనంగా ఉండలేదు. సంఘము అత్యాసక్తితో ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. అపోస్తల కార్యం 4:31 సంఘము కూడుకొని భక్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోటు వారు ఏమైందంట? కంపించిపోయిందంట.
అప్పుడు వారు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రబలింపజేస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మీకు ఒక వ్యక్తికి సువార్త అందించడానికి అంత ధైర్యం లేకుంటే వెళ్ళే వారి కొరకన్నా మీరు ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి. అటు ప్రే ఫర్ దెమ్. ఒకరోజు ఉపవాసం ఉండి భక్తులందరూ ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత ఫలం వస్తుందో నీకు అంతే ఫలం వస్తుందండి. వై నాట్ ట్రై దిస్? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పిన ఒక యవనస్తురాలు మన యూపీఎఫ్లో ఉండేది. భక్తుల ఫోటోలన్నీ గ్యాదర్ చేసి ఒక ఆల్బమ్ తయారు చేసి రోజు ఉదయం లేచి ఆమె వాటి మీద చేతులుంచి ప్రార్థన చేసి భక్తులను కాపాడమని కోరుకొని ప్రార్థించేదాన్ని. దేవుడు ఆమెకు అన్ని సర్వ సంపదలు ఇచ్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యూ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ స్ప్రెడింగ్ ద గాస్పెల్, ప్రే ఫర్ ద సెయింట్స్. మీరు పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయమని అక్కడే ఉంది, దాని ముందు వచనం. మీరు సర్వాంగ కోసం అంతా ధరించుకున్నారు, పైగా మీరు ఒక పని చేయాలి, మెలుకోగలిగి పరిశుద్ధులందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసి ముగించుకుందాం. 472 పాట 1000 పాటల పుస్తకంలో. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధల నన్నీటి బాపున్ భజించు యేసుని నామం, బాధల నన్నీటి బాపున్ భజించు యేసుని నామం. హల్లెలూయా 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 ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు, విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాకును ప్రచురించు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాకును ప్రచురించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచు, మరణపు ముల్లును విరచెన్, మరణము జయించి లేచు, మరణపు ముల్లును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం, మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా నీవు మాతో మాట్లాడినావు, అందరితో మాట్లాడినావు తండ్రి. మాట్లాడి దేవుడు, సజీవుడైన దేవుడు, జీవంగల దేవుడు. సువార్త ప్రకటించడానికి మేము భయపడకూడదు. ఓ గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలించదని చెప్పినాం. మరణం వరకు మేము నమ్మకంగా ఉండాలి. మీరు మాకు ఇచ్చిన అనేకమైన అవకాశాలు, ధన్యతలు, వరములు, తలాంతులు, ఆరోగ్యం, ఆశీర్వాదాలు మేము సువార్త ప్రకటన కొరకు మేము వాడుకోవాలి. నేను సువార్త ప్రకటించడానికి మేము భయపడకూడదు. నేను మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అంత ధైర్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత తెగింపు మాకు కావాలి ప్రభు. నీకు స్తోత్రం. సువార్త దేవుని శక్తి. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త నేను ప్రకటింపని ఎడల నాకు శ్రమ. ఇంత అద్భుతంగా పౌలు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు సువార్త చేసేవారిని చంపిన వ్యక్తి, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి. పూర్వం నేను దూషకుడను, నేను హానికరుడను, నేను హింసాకారుడను, నేను సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిని. ఇప్పుడు నేను ప్రభువులో నూతన సృష్టిగా మారిపోయినాను. పాపుల్లో ప్రధానుడను, ఇప్పుడు అపోస్తలుల్లో ప్రధానుడిగా చేసినాడు. సువార్త కొరకు నేను నా ప్రాణం అర్పించడానికి, పానార్పణగా పోయడానికి సిద్ధంగా ఉన్నాను. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త నిమిత్తం ఎన్ని శ్రమలైనా నేను తట్టుకుంటాను. నా ప్రాణము నేను అర్పిస్తానని ఒప్పుకుంటున్నాడు. నేను సమస్తము నష్టం చేసుకుంటానంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాల మహిమ నిమిత్తం నాకు కలిగినవన్నీ నేను నష్టపరుచుకుంటాను. అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటాను. నేను సువార్త అందించాలి. నా పరుగును నేను కడముట్టించాలి. మరణం వరకు నేను నమ్మకంగా ఉంటాను. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. మంచి పోరాటం నేను పోరాడుతాను అంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం సిద్ధపరచబడి ఉంది అంటున్నాడు. శిరచ్ఛేదన సహించినాడు, తలను నరికేసినారు. అంతం వరకు, తుది శ్వాస వరకు క్రీస్తు నిమిత్తం నిలబడినాడు. ప్రభువా, ఇన్ని గొప్ప దీవెనలు మాకు అనుగ్రహిస్తున్నావు. మేము ఫలింపకుంటే ఎంత ప్రమాదం అవుతుంది. ఒక్కరికైనా మేము ఈ రక్షణ సువార్త అందించకుండా. అంతటి గొప్ప పాల్ యాంగిచో గారు ఒక చిన్న బిడ్డ ఒక ట్రాక్ట్ ఇవ్వడం ద్వారా మారు మనసు పొంది లోకంలో ప్రసిద్ధికెక్కిన కొరియా సంఘానికి కాపరైపోయినాడు. నువ్వు చేయలేని కార్యం లేదు నాయన. మా చిన్ని చిన్ని ప్రయత్నాలు కూడా నువ్వు గొప్పగా దీవిస్తావు తండ్రి. నీకు వందనాలు. మేము ఎప్పుడు ఖాళీ చేతుల్లో బయటికి వెళ్ళకూడదు. కొన్ని పుస్తకాలు, కొన్ని ట్రాక్ట్స్, కొన్ని విత్తనాలు పట్టుకొని మేము వెళ్ళాలి. విస్తారంగా పంటనిస్తానన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మల భారం మాకు దయచేయండి. కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి. గుండె నిండుగా దైవికమైన ప్రేమ దయచేయండి. నశించిన ఆత్మల గురించిన శ్రద్ధ మాకు దయచేయండి. మేము పొందుకున్న వెలుగు ఇతరులకు అందించాలనే బాధ్యత మాకు దయచేయమని. సువార్త ప్రకటన నిమిత్తం మేము భయపడేవారు కామని లోకం తెలుసుకోవాలి. నేను హెల్ప్ us to be bold and fearless in spreading the gospel. ఈరోజు దేవుని వాక్యం విన్నవారిని అందరినీ మీరు ఉజ్జీవింపజేయండి. నీ ఆత్మను వారి మీద కుమ్మరించండి. ధైర్యం, శక్తి దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం ఉండి సువార్త ప్రకటించడానికి మనకు ఒక్కొక్కరికి కూడా మహాధైర్యం, గొప్ప ధైర్యం, పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ